ఏపీ ప్రభుత్వం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుందని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. కులమతాలు లేని సిద్ధాంతాలతోనే జనసేన పుట్టిందని కొనియాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్. వైసీపీ 2019 నుండి 2024 వరకు ఏం చేసిందో రిపోర్ట్ ఇవ్వాలని అడిగారు. కందుకూరులో జరిగిన సంఘటనపై కూడా కుల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయాల కోసం కులాల్ని మతాల్ని కూడా వేరు చేస్తూ అంటే మనం చూస్తూనే ఉన్నాం. 19-24 మధ్యలో ఎవరైనా ఒక నాయకుడిని టార్గెట్ చేయాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ నాయకుడికి సంబంధించిన కుల నాయకులు ఎవరున్నారో వాళ్ళని అందరినీ కూడా ఏకం చేసి వాళ్ళతోనే ప్రెస్ మీట్ పెట్టించే పరిస్థితి అది మనం చాలా దగ్గర చూసాం. అలాగే అంటే ప్రత్యేకంగా ఒక్కసారి అయితే మరీ దారుణం, కాపు మంత్రుల్ని ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఒక దగ్గర కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడం, కాపు ఎమ్మెల్యేలని కాపు మంత్రుల్ని పవన్ కళ్యాణ్ గారి మీద ఉసిగలపడం, అలాగే కమ్మ చౌదరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని చంద్రబాబు నాయుడు గారిని తిట్టించడం, ఇలా అనేకమైన కులాల కుంపటిని రగిలించి 19-24 మధ్యలో రాజకీయాలు చేయటం అయితే చేశారు. అది వాస్తవానికి ఏంటంటే ఏ పార్టీ అయినా సరే అది ప్రజల కోసం పెట్టాల్సిన పార్టీ, ప్రజల కోసం ఉండాల్సిన పార్టీ. మొన్న కందుకూరు మండలంలో జరిగిన ఒక ఇష్యూ, ఆ ఇష్యూని మీరు చూస్తూనే ఉన్నారు. కులంలో అంటగట్టి ఆ కులం పేరుని పెట్టుకొని